హాయ్ నమస్కారం అండి అందరికీ. ఈరోజు నిజం మాట్లాడుకుందాం ఛానల్కి స్వాగతం. ఇది మీ లొంక రాజయ్య. రాబో తరాల కోసం నిజం తెలుసుకొని పాటిద్దాం. న్యూ జెన్జీ వేకప్. ఈరోజు నిజం ఏమిటంటే, వ్యవసాయదారులు గ్రామీణ ప్రాంతాలలో చేయునది, నగరాలలో విద్యార్థులు, ఉద్యోగస్తులు మరియు నగరవాసులు చేయున దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు నిజం ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయదారులు వారి యొక్క వ్యవసాయం కోసము వేల కోట్ల పెట్టుబడి పెట్టి మరి వేల ఎకరాలలో వ్యవసాయ అవసర నిమిత్తం లక్షల కోట్ల మొక్కలను పెట్టి పోషించి 6 నెలలకు ఒకసారి పంటలు తీస్తారు. ఈ విధంగా వాళ్ళు మొక్కలు నాటి మనకు తెలియకుండానే వారు ఈ భూమికి ఆక్సిజన్ అందించడానికి పాటుపడతారు. అదేవిధంగా మనకు కూడా ఆహార భద్రతను కల్పిస్తారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయదారులను అందరికీ మనం ఎన్ని వేల కోట్ల నమస్కారాలు పెట్టినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. అదేవిధంగా ఇంకా ఆ వ్యవసాయం 6 నెలలకు ఒకసారి పంటలు మార్పిడి అవుతూనే ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు పెట్టుబడి పెట్టి మరి కొన్ని లక్షల ఎకరాలలో కొత్త పంటలు, మొక్కలు నాటుతూ మొక్కలను పోషిస్తూ ఉంటారు. ఇదే విధంగా నగరాలలో ఉండే మనము ఎవరమైనా సరే, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విద్యార్థులైనా, నగరవాసులు ఎవరైనా ఏ నగరంలోనైనా సరే నగరంలో ఉంటూ ఉంటాము. కానీ మనం నగర వ్యవసాయం ఏం చేయాలని ప్రోత్సహించట్లేదు. ఒకవేళ నగర వ్యవసాయం చేయాలంటే చేయవచ్చు, కానీ అంత లేదన్నా కనీసం ఒక 2 మొక్కలను కూడా పెంచలేకపోతున్నాము. కావున నగరవాసులలో ఉండే వారందరికీ నమస్కరించి చెప్పేది ఏమిటంటే, నగరంలో మీరుండే ఇంటి నుంచి కనీసం 2 మొక్కలు పెంచడానికి సహాయం చేయండి. వ్యవసాయదారులలాగా మిమ్మల్ని నగర వ్యవసాయం ఏం చేయమనట్లేదు, కానీ మీ ఇంటి నుంచి 2 మొక్కలను పెంచడం వల్ల వేల కోట్ల ఇళ్లలో లక్షల కోట్ల మొక్కలు పెరుగుతాయి. దానివల్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నగరాలలో ఉండే ఎవరైనా పౌరులందరూ బాధ్యతగా తీసుకొని వారి ఇంటి వద్ద కానీ వారి పరిసరాలలో కానీ 2 మొక్కలు పెంచండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో రైతులను చూసుకున్నట్లయితే వాళ్ళు లక్షల కోట్ల మొక్కలు పెంచి పోషిస్తారు. ఆక్సిజన్ కోసము, ఆహార ఉత్పత్తి కోసము మనకు పాటుపడతారు. అదేవిధంగా మనం కూడా నగరాలలో ఇంత వేడిమి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, పొల్యూషన్ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. కానీ బాధపడుతూనే ఉంటాము. కానీ ఎవరికి వారు అనుకుంటాం, కానీ ఎవరు ఏం చేయలేక కొందరు చేసేవారు కూడా ఉన్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు. వారిని ఇన్స్పైర్గా తీసుకొని మిగతా వారు కూడా పాటించాలని కోరుకుంటున్నాము. ఈ విధంగా నగరంలో అందరూ మేల్కొని ఇప్పటికైనా మొక్కలు పెంచండి. మీ ఇంటి నుంచి మొక్కలు పెంచడం ప్రారంభిస్తే మనకు ఎంతో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. కావున మనము మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఈ మొక్కలు అనేటివి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తుంది. కానీ పౌరునిగా మన బాధ్యత ఏమిటంటే, మనము మన ఇంటి నుంచి మొక్కలు పెంచే ఉద్యమంలో ప్రారంభించి పాల్గొంటే ఈ భూతాపం తగ్గుతుంది. భూమిపైన కార్బన్ డైఆక్సైడ్ తగ్గించగలుగుతాము, ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచగలుగుతాము, మరియు భూమి యొక్క వేడిని తగ్గించగలుగుతాము. భూతాపాన్ని, గ్రీన్ హౌస్ వాయువు ఎఫెక్ట్లను గురించి కూడా తగ్గించవచ్చు. నగరాలలో ఇంత పరిస్థితి ఉందంటే కారణం నగరవాసుల యొక్క నిర్లక్ష్యం అని చెప్పడానికి నేను ఎంతో బాధపడుతున్నాను. కానీ నగరవాసులైన అందరూ ఇది తప్పుగా తీసుకోకుండా కొంచెం దీని గురించి ఆలోచించి స్వతహాగా ఎవరికి వారు నగరంలో వ్యవసాయంలో కాకుండా కనీసం ఒక 2 మొక్కలైనా పెంచి పోషించగలరు. ఇలాగ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారుడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి మరీ మనకు వ్యవసాయాన్ని చేసి లక్షల కోట్ల మొక్కలు పెట్టి పెంచుతాడు. దానివల్ల అతనికి ఎంత లాభం అవుతుందో తెలియదు, కానీ సమాజానికి, ఈ భూమికి మాత్రం చాలా లాభం అవుతుంది. మనకు కూడా ఆహార భద్రత, ఆహారం కూడా ఉత్పత్తి అవుతుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ విషయాన్ని స్వాగతించి మొక్కలు పెంచగలరు. థ్యాంక్ యూ. దీంట్లో ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఉంటే క్షమించగలరు. ఒకవేళ వీడియో కానీ కంటెంట్ కానీ నచ్చితే పాటించి లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.